గారు శ్రీచక్రం ఆ పేరు వింటేనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. మరి ఆ శ్రీచక్రాన్ని దర్శించుకోవడం అనేది ఎలా చూడాలి ఏంటండి? శ్రీచక్రము అంటే శ్రీనగరము, శ్రీమన్నగరము, శ్రీచక్రము, శ్రీయంత్రము ఇవన్నీ శ్రీచక్రమే. చక్రము అంటే ఒక తిరిగేది అని ఒక అర్థం. చక్రము అంటే ఒక రథము అని అర్థం. చక్రాలతో కూడినది రథం. అందువల్లనే శ్రీచక్రము, గిరిచక్ర రథము అని ఇట్లా కొన్ని ఉన్నాయి. అమ్మవారి ఉండే స్థానము శ్రీచక్రం. ఆ శ్రీచక్రములో ఒక కోటలో తన పరివారంతో సహా రాజు ఎట్లనైతే ఉంటాడో ఒక మహారాంగ్ని స్థానము శ్రీచక్రం. అంటే అమ్మవారి యొక్క నివాస స్థానము శ్రీచక్రం. నివాస స్థానములో ఆమె చుట్టూ పరివార దేవతలు అయితేనేమి చాలా పరివారాలు ఉంటాయి. ఆ శ్రీచక్రంలో కొన్ని ఆవరణలు ఉంటాయి. ఆవరణ అంటే ఇప్పుడు మనకు ఆత్మ ఉన్నది. ఈ ఆత్మకు శరీరం ఆవరణ. ఈ శరీరానికి ఈ బట్టలు ఒక ఆవరణ. పరమేశ్వరి ఉన్నది. ఆ పరమేశ్వరికి ఒక ఆవరణ త్రికోణం. ఆ ఆవరణ తరువాత అష్టకోణం ఒక ఆవరణ. దాని తరువాత ఒక దశారం ఒక ఆవరణ. ఇంకొక దశారం ఒక ఆవరణ. ఒక 14 కోణాల చక్రం ఒక ఆవరణ. ఇట్లా 9 ఆవరణలు ఉంటాయి. ఈ 9 ఆవరణలు వచ్చేటప్పటికి పూర్తిగా సృష్టి అన్నమాట. ఆత్మ దగ్గర నుంచి సృష్టి కార్యం.